నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అందులో కూడా మేము ఉండాలా, అంతే కదా అండి. అందరికి థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. వీడియోలు చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. కామెంట్స్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ, అంతే కదండి. మంచి వీడియోతోనే వచ్చినామండి మేము ఇప్పుడు. బేకరీ స్టైల్ ఎగ్ పఫ్లు చేస్తున్నానండి నేను. మన ఇంట్లోనే ఎట్లా ఈజీగా పిల్లలకి ఎట్లా చేసి పెట్టుకోవాలనో నేను ఈజీ వేలో చూపిస్తాను. చూడండి, మీరు కూడా చేయండి, పిల్లలకు పెట్టండి, అంతే కదా. అయ్యో ఒక విషయం చెప్పాలండి మీకు. అది కొత్త ఛానల్ ఓపెన్ అయింది తెలుసా అండి, మన్నాస్ కిచెన్ అండి ఛానల్. అందులో నేను ఒక్కదాన్నే చేస్తానండి, అమ్మ కాదు. ఈ నీరస్ కిచెన్లో ఏమో అమ్మ నేను చేస్తాను, మీకు తెలిసిన విషయమే. ఆ ఛానల్లో నేను ఒక్కదాన్ని చేస్తాను. మీ బ్లెస్సింగ్ కావాలండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో లింక్ ఇస్తాను. ఛానల్ మన్నాస్ కిచెన్ అండి ఛానల్ పేరు. మీరు ట్రై చేయండి. అందులో కూడా వంటలు నేను సింగిల్గా చేస్తానండి వంటలు. అందులో సూపర్ వంటలు అందులో కూడా ఉంటాయి. అంటే ఎక్కువ లెంత్ వీడియోలు కాకుండా కొంచెం చిన్న వీడియోలు ఉంటాయి అందులో, ఒక 10 minutes అంతే. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్, ఆర్డర్ కాదు, అంతే కదండి. రండి, ఇప్పుడు ఏం కావాలో మనం చూద్దాం రండి. చూడండి, మనకు బేకరీ స్టైల్ కాబట్టి కంపల్సరీ మనము మైదా పిండి తీసుకోవాలండి. మీ ఇష్టం ఉంటే గోధుమ పిండి కూడా తీసుకోండి, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే కొంచెం పఫ్ మైదా పిండితో ఉంటేనే మనకి టేస్టీ బాగుంటుంది కదా, అందుకని నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. క్వాంటిటీ వచ్చేసి ఒక 2 కప్పుల క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను. దానికి లోపల స్టఫింగ్ గురించి ఆనియన్స్, ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్న సన్నంగా, ఎగ్స్ అండి, బాయిల్డ్ ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, ఇవన్నీ మనకు స్టప్పులోకి, అంతే అండి. ఇప్పుడు మనము ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. చూడండి, ఇది బటర్, ఒక 2-3 స్పూన్ల బటర్ వేసుకోవాలి. మంచిగా పిండికి మనం పట్టించుకోవాలండి. కొద్దిగా అంత సాల్ట్, పిండికి సరిపడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ మంచి పట్టించుకోవాలండి మనం అట్లా మైదాకి. ఎందుకంటే బటర్ పట్టిస్తే ఏంటంటే ఫ్లప్పీగా వస్తాయి మనకి అట్లా. నేను ఓవెన్లో చూపిద్దాం అనుకున్నానండి, మళ్ళీ ఓవెన్లో చూపిస్తే కొందరికి ఓవెన్ ఉంటుంది, ఉండదు అవైలబుల్గా. అందు గురించి నేను ఇట్లా చేస్తే అందరు చూస్తారు కదండి, అందరు చేసుకుంటారు. అట్లా అనేసి అందరికి అవైలబుల్గా ఉన్నది మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అట్లా. ఇంకా కొద్దిగా బటర్ వేద్దామండి. చూడండి, చాలు. అంతా మంచి కలుపుకోవాలి పిండి అంతా అట్లా. కొద్దిగా ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. బటర్ అంతా పిండికి పట్టుకుంది కదా, కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్స్కి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా చాలు. ఇది కొద్దిగా నూనె వేడైనాక ఆనియన్స్ వేసుకుందాం మనము. వేడైందండి, ఆనియన్స్ మంచిగా కొంచెం వేపుకోవాలి. కొద్దిగా అంతా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా వేగిపోతాయండి మనకి. ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, తొందరగా వేగుతాయి. మంచిగా వేగాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక కొద్దిగా అంతా పసుపు వేసుకుందాం మనము. ఆనియన్లో కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకు పఫ్లో నుండి బయటకు వస్తుంది అట్లా. కొంచెం అంతా గరం మసాలా, హోల్ గరం మసాలా, ఇదంతా లవంగా, పట్టా, సాజీరా, ఇలాచి పౌడర్ అండి అది. కొద్దిగా అంతా ధనియా పౌడరు. మనకు కొద్దిగా లోపల స్టఫ్ టేస్ట్ ఉంటే బాగుంటుంది కదండి, అందుకు. కారం, 1 స్పూన్ కారం వేసిన, 1 స్పూన్ సాల్ట్, చాలు, అంతే. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మనం. ఆనియన్ స్టఫ్ రెడీ అయిపోయిందండి మనకి. ఇట్లా పొడిలాడుతూ ఉండాలండి. మనకు ఆయిల్ ఉండొద్దు, ఆయిల్ ఉంటే బాగుండదండి. పఫ్లకించి మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంటుంది. ఇంకో ఇట్లా చేసుకోండి. కొత్తిమీర వేసుకోవాలండి, అంతే. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి మనకి, అంతే. ఈ స్టఫింగ్ కొద్దిగా చల్లారుతూనే ఉంది మనకి. స్టవ్ కూడా ఆపేసిన నేను కొత్తిమీర ఎందుకు వేసిన అంటే మనకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది, బాగుంటుందండి లోపల మసాలా, అందుకని. చాలు, అంతే. ఇంకా మనకి స్టఫ్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు చేద్దాం మనము.
ఇక చూడండి మనకి ఇంత మాత్రం కలుపుకోవాలి. పిండిని మంచిగా ఒక 10 నిమిషాలు నానిందండి మంచిగా మనకు పిండి. ఇది అయిపోయిందా? ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి, హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనకు స్టఫ్. ఇప్పుడు మనం ఎట్లా వేయాలో చూద్దాం. నేను ఇంత తీసుకున్న బౌల్, దీన్ని మనం చపాతీ చేసుకుందామండి. ఇప్పుడు మంచిగా మనకు వీలున్నంత తాల్చుకోవాలి బాగా. మరి లావు కూడా చేసుకోవద్దండి, మందంగా. చూడండి ఇట్లా అన్ని చపాతీలు ఇట్లనే మనము చేసుకోవాలండి. ఈ రోటీస్ చేసుకున్నాక మనము ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ రోటీస్ చేసుకుందాం. చూడండి మనం ఎక్కువ సన్నం కూడా వేసుకోవద్దండి. ఇక చూడండి ఇట్లా చేసుకోవాలి, ఇంత మాత్రం చేసుకోవాలి మనము. ఇక చూడండి అంతే. ఇప్పుడు ఏం చేయాలి, మనము బటర్ తీసుకున్నానండి నేను. ఇందులో బటర్లో ఒక స్పూను మైదా వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. ఇది మొత్తం కలుపుకోవాలి మనం. చూడండి ఇట్లా చూసిరండి, ఇట్లా కలుపుకోవాలి మనము. దీన్ని మనం ఇట్లా అప్లై చేసుకోవాలి మొత్తం. అన్ని చపాతీలకు ఇట్లాగే చేసుకొని మొత్తం మనం అప్లై చేసుకోవాలండి. ఈ మైదా పిండి మిశ్రమం అనేది చేసుకోవాలి అన్నీ. ఇట్లా ఒక 5-6 చపాతీలు చేసుకొని అప్పుడు తర్వాత పక్కన పెట్టుకుందామండి. చూడండి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి. చూడండి అన్నిట్లాగే చేసుకోవాలి. చేసినాక నేను చూపిస్తాను మీకు. లాస్ట్ ఇదండి. ఇప్పుడు 4 అయినాయి అవి. ఇది 5వ చపాతీ. ఈ 5 మనకు అయిపోయింది అనుకోండి, ఇంకా మనము పెట్టేసేయడం, ఇంకా స్టఫింగ్ చేసుకోవడమే మన పని ఇప్పుడు. అయిపోయిందండి. ఐదు మనం వేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఏం చేయాలా, కొద్దిగా అంత పిండి వేసుకోవాలా. చూడండి మనము గట్టిగా చేయొద్దండి, దీన్ని లైట్గా ప్రెస్ చేయాలి. మనము గట్టిగా చేస్తే పొరలు అనేది రావు మనకి, అంతే. ఇవన్నీ ఇది ఎందుకు మళ్ళీ చేయడం అంటే కొద్దిగా ఇవన్నీ అతుక్కోవడానికి, అంతే చాలు. ఇంకా మనకి ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకోవాలండి, కోణాలన్నీ తీసేసేయాలి దీన్ని. అంతే. అంతే, ఓకేనా అండి. ఇప్పుడు ఏం చేయాలి మనము దీంట్లో, అంతే మళ్ళీ ఇట్లా చూసిరండి, ఇట్లా అన్నీ ఇట్లా వేసుకోవాలి. కొద్దిగా అంతా మళ్ళీ జస్ట్ అంతే, మనకి ఎక్కువ అవసరం లేదు. కొంచెం అతుక్కోవడానికి. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక చూడండి 4 అయిపోయినాయి కదా, కొద్దిగా అంతా స్టఫింగ్ పెట్టుకోవాలి మనము. కొంచెం స్టఫింగ్ పెట్టుకొని ఒక ఎగ్గుని పెట్టుకుందాం.
మనకు అంటుకుంటాయి మంచిగా. దీన్ని మంచిగా ఈ 4 భాగాలు అతుక్కోవాలండి. చూడండి ఇట్లా. ఇది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎట్లా వచ్చింది చూడండి, ఇట్లా రావాలి. అన్నీ మనం ఇట్లనే చేసుకోవాలండి. మనం నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి మీకు. చూడండి స్టఫింగ్ కొంచెం తడి అద్దుకోవాలండి. ఎందుకంటే మనకు నూనెలో వేస్తే మళ్ళీ విడిపోకుండా. చూడండి చూసిరండి, అంతే. చూడండి అన్నీ వేసినాక నేను మీకు మొత్తం చూపిస్తానండి. ఇప్పుడు ఇది కూడా చేద్దాము. చూడండి కొద్దిగా వాటర్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే మనకి మళ్ళీ విడిపోకుండా. అట్లా ఇట్లాగే చేసుకోవాలన్నీ. ఇట్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం అంతే. ఇది మనకు వేస్టేజ్ పిండి అనుకుంటున్నాం కదండి, మళ్ళీ మనకి ఇంకొకటి అవుతుంది ఇందులో, అంతే. మనకు కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఏం చేసుకుందాం, మంచిగా ఇట్లా వేసుకోవాలన్నీ. చూడండి కొంచెము ఇక్కడ మనం మంచిగా ప్రెస్ చేసుకోవాలండి. సిమ్ చేసేసిన నేను ఇప్పుడు. సిమ్లోనే మంచిగా మనకు వేగిపోతాయండి. అవి వేగుతుంటే మళ్ళీ ఇంకా కొన్ని స్టఫ్ తయారు చేద్దాం మనం. చూడండి మనకి ఇట్లా మంచిగా గోల్డ్ కలర్ ఈవెన్గా మంచిగా సిమ్ పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే మనము హై పెట్టుకుంటే మనకు మాడొస్తుంది, మాడ రాకుండా చేసుకోండి. మన పిల్లలు అడిగినప్పుడు, ఇంట్లో ఈ హాలిడేస్ వస్తున్నాయండి ఇప్పుడు, మంచిగా పిల్లలకు చేసి పెట్టుకోండి మీరు. అంతే కదండి, పిల్లల గురించే మనం ఏం చేసినా అంతే. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయి పొరలు, అంటే పొరలు వచ్చినాయి, సూపర్గా వచ్చినాయండి. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి మనకు పొరలు చూసిరండి ఎంత బాగా వచ్చినాయో. సూపర్గా వస్తాయండి ఇవి, అంతే. అన్నీ మనం ఇట్లనే వేసుకోవాలండి. అన్నీ అయినాక చూపిస్తాను నేను. ఇదిగోండి బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయి ఇంట్లోనే ఈజీగా, అంతే కదండి. మనం అన్ని ఇట్లనే వేసుకోవాలి, పిల్లలకి ఇంట్లోనే పెట్టుకోవాలి మంచిగా. అట్లనే చేయండి. మీకు క్వాంటిటీ బట్టి నాకైతే 10 ఎగ్ పఫ్లు అయినాయండి నేను చేసిన క్వాంటిటీకి. బేకరీ వైభవాలు తెచ్చుకొని చేసుకోండి ఇట్లనే, అంతే కదండి. మంచిగా మనం పిల్లలకు చేసుకొని పెట్టుకోవాలంతే. ఎవరిని ఏం పర్షన్ కాకుండా. జారిపోతున్నాయండి, కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి. ఇక చూడండి సూపర్గా ఉన్నాయి కదండి, అంతే. అమ్మ టేస్టింగ్ టైం. నేను తీయాలా ఫాస్టింగ్, నువ్వు తిని. అయినా నేను ఈ ముసలోళ్ళు తింటాను, అమ్మ తినరు, నాకు అసలు అది వాడదు. ఎగ్ పఫ్కి ముసలోళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? నాకు అసలు నచ్చదు అది. అమ్మ చెప్తుంది అయితే భలే జోకు. పఫ్ తినడానికి అరగాలి కదా మరి ఎగ్గు. అయ్యో ఇప్పుడు ఒక ట్రిప్లో కాదండి, ఈ పఫ్ కొద్దిగా సాస్ తీసుకొని నేను బయట పెట్టిన అనుకోండి, తింటారు ఒక్క నిమిషంలో, ఒకటే సెకండ్లో ప్లేట్ ఖాళీ అయిపోతుందండి. తెలుసు కదా మీకు కూడా, పిల్లలకి ఇష్టం అది. అట్లా ఏం కదమ్మా, తినొచ్చు, కొద్దిగా టేస్ట్ చేస్తే ఏమైతుంది. నువ్వు తిను, నేను కూర్చుంటాను, తిను, చూసుకుంటా అండి, తిన పట్టుకుంటా, నువ్వు తిను. అయ్యో అండి, మా అమ్మ చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి మనకు పొరలు. ఇట్లనే చేసుకోండి, పిల్లలకు పెట్టండి. ఇంకా టమాటా సాస్ పోసుకొని తినరు. నిజం చెప్పాలండి, నేను సాస్ ఎంత చేసుకోవాలని నాకు ఇష్టం ఉండదండి, టమాటా సాస్, అందుకే వేసుకోలేదండి. అంతే మనం పెట్టిన స్టఫింగ్ చూడండి, ఇంకో అండి
మస్తు టేస్ట్ ఉంటుందండి స్టఫింగ్. ఇంత పిండి వేసుకుంటే పైగా ఇంత అంత అయితే మస్తు కాదమ్మా. అయిపోతాయి. ఈ స్టఫింగ్ ఎంత బాగుంటుంది లోపలిది. ఈ ఇంట్లో మనం చేసుకున్నామంటే ఒక్కటే ట్రిప్కి అయిపోతుంది. మన ఇంట్లో అందరం కూర్చొని తినగలుగుతాం. కదండి. ఆ బేకరీలో తెచ్చుకొని మనం తినాలి. ఆడే చేస్తాడు. నువ్వు చెప్పమ్మా మనోళ్ళకి. అదే మన్నాస్ కిచెన్ గురించి చెప్పమ్మా. బిడ్డ చేస్తుంది. అమ్మకు రాదండి. మన్నాస్ కిచెన్. మన్నాస్ అది తప్పకుండా చూడండి మా బిడ్డ ఛానల్. ఆమె ఒక్కతి చేస్తుంది. ఆమె కొంటలంటే ఇష్టము, భలే ఇష్టంతో చేస్తున్నది. తప్పకుండా ఆ ఛానల్ని చూడండి. మీరు ఉన్నారన్న ధైర్యంతో, మీరు ఉన్నారన్న నమ్మకంతో నేను మళ్ళీ ఛానల్ పెట్టినానండి. మీ బ్లెస్సింగ్స్తోని ఆ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతే అండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కోసారి అమ్మకు కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. కాబట్టి అందు గురించనే అమ్మనే అన్నది ఇంకొక ఛానల్ పెట్టమ్మా నువ్వు అనేసి చెప్తే నేను చేసినానండి. కదా అమ్మ? అంతే చెయ్యాలి కదా. మీ బ్లెస్సింగ్స్ అవుతుంది ఏదైనా. అమ్మకు నాకు మీ బ్లెస్సింగ్స్ ఎట్లా ఇచ్చారు ఆ ఛానల్లో కూడా అట్లనే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తప్పకుండా చూడండి. తప్పకుండా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి. అంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఇంకా కొత్త ఛానల్ని మీరు బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ప్లీజ్ అండి. అంతే రిక్వెస్ట్ అండి. చూస్తారు ఆ చిన్న వీడియోలు దబదబ అయిపోతుంది ఆమెది. ఇదంటే మనం ఛార్జ్ దాంట్లో 10 నిమిషాల వీడియోనేనండి. తొందరగా లెంత్ ఎక్కువ ఉండదు, ఓన్లీ 10 నిమిషాలే. అన్నీ మీకు ఏదైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. అంతే అంతే కదండి. చూడండి, మీరు ఈ రెసిపీ వేసుకొని నాకు కామెంట్ చేయండి. అంతే అండి. మన బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎంతసేపు కొంచెం సేపట్లో చేసినాం. అంతే కదండి. ఎంతసేపు అండి? నిజం చెప్తున్నా, ఒక 1 అవర్లో అవుతుందండి మనకి. అంతే. వేడి వేడిగా ఇంట్లో కూర్చొని మన పిల్లలందరూ కూర్చొని ఏంటంటే 1 నిమిషంలో అయిపోతాయి ఇవి. అంతే. మనం బేకరీకి పోయి తీసుకొచ్చుకొని చేసి తినాలంటే ఓవెన్లో గరం చేసుకోవాలి. అదన్నీ ఎందుకు తలకాయ నొప్పి. మనం చేసుకుంటే ఏముంది, ఇందులో ఏం లేదు. అంతే, ఈజీగా అయిపోతుంది. అంతే. బాయ్ అండి. బాయ్ బాయ్.